విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధి చూపించిన ఘటన ఏలూరు జిల్లా బూసరాజుపల్లి గురుకుల బాలికల వసతి గృహంలో జరిగింది. కాంట్రాక్ట్ బేసిక్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మురళీకృష్ణ వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థి తాను ఇక చదువుకోనని తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు వసతి గృహానికి వచ్చి కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పివిఎస్ నాయుడు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికనిచ్చారు. డ్రాయింగ్ టీచర్ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సో ఇక్కడ మిస్బిహేవ్ చేస్తున్నట్టు అక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా మా ఏటీడబ్ల్యూ అండ్ స్టాఫ్ని ఇక్కడ తరలించడం జరిగింది. ప్రిలిమినరీగా ఇక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీగా అదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ అండ్ జాయింట్ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధి చూపించిన ఘటన ఏలూరు జిల్లా బూసరాజుపల్లి గురుకుల బాలిక వసతి గృహంలో జరిగింది. ఇటుక కీచక ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. జాయింట్ కలెక్టర్ దాత్రి నేతృత్వంలో కూడా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేయగా కాంట్రాక్ట్ బేసిక్ లో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి మురళీకృష్ణ ఈ వసతి గృహంలో చదువుతున్నటువంటి ఒక మైనర్ విద్యార్థిని ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ కూడా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఈ ఘటనకు సంబంధించి కూడా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఉద్యోగిని ఉపాధ్యాయ విధుల నుంచి కూడా తొలగించారు, సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అలాగే పోలీసులు కూడా బొట్టాయిగూడెం పోలీసులు కూడా ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ అటు విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ధర్నాకు చేసి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడు మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి బాలికపై ఈ విధంగా దారుణమైనటువంటి ఘటన పాల్పడడం పట్ల సీరియస్ గా అయితే అధికారులు స్పందించారని చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.